సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటున్నాడు. సోమరితనంగా ఉంటే వాడు ఏం వేటాడగలడు, ఏం పట్టుకుంటాడు? చురుకుతనం లేకపోతే, తను చేసే పనిలో చురుకుగా ఉండకపోతే అతను ఒక జంతువును వేటాడాలి, దాన్ని తినాలనుకున్నాడు. కానీ అతని దగ్గర చురుకుతనం లేదు. అతని దగ్గర ఆ బద్ధకంగా పనిచేసే ఆ ప్రవర్తన ఉన్నప్పుడు అతను ఎలా వేటాడతాడు, ఎలా పట్టుకుంటాడు అని చెప్తూ చురుకుదనము గొప్ప భాగ్యం అంటున్నాడు. ఊరు రాజు అయిన హేరాం చెప్తున్నాడు ఏంటంటే, నా దగ్గర ఒక తెలివి వివేచన గల హోరాము చురుకైన పనివాణిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. ఇప్పుడు ఇతను ఎంత నైపుణ్యం ఉన్నాడో చూడండి. చురుకైన వాడంట పనిలో. అంటే కొంతమంది వ్యవసాయ పని చేసే వాళ్ళు ఉంటారు, ఎప్పటి నుంచో పారట్టుకు పని చేసే వాళ్ళు ఉంటారు, కానీ మడవేట ఇలా తెలియదండి. ఇంతకీ ఆ రైతు ఆ పలికి వెళ్ళినప్పుడు ఆ మేస్తురు ఆ రైతు చెప్తారంటారు, ఒరే బాబు ఇది ఎలా కాదురా బాబు, అలా ఇరా ఎలా ఇరా అంటే ఎప్పటి నుంచో చేసే పని, కానీ దాంట్లో నైపుణ్యం లేదండి, తెలివి లేదు, వివేచన లేదు. ఏదో మోగతనంగా పనిచేసే వాళ్ళలాగా ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనులు రాణించాలి. ఏదో కొత్తలో అంటే కొన్ని తెలియని కింద స్థాయి ఉద్యోగులను అడగొచ్చు, బాగా ఉన్నతంగా వచ్చేసిన తర్వాత చాలా సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వాళ్ళకేం తెలియదండి. మనం ఏదైనా పని మీద ఏదైనా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కింద స్థాయి వాళ్ళని వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఇదేం చేయాలి ఇదేం చేయాలని. అంటే వాళ్ళు దానిలో సరిగ్గా రాణించట్లేదండి. వాళ్ళు చేస్తున్న పని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇతను ఏ పని అయినా సరే చాలా నైపుణ్యంగా చేస్తాడు, తెలివైన వాడు, వివేచన కలిగిన వాడు, చురుకైన వాడు అండి. కాబట్టి ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం చేసే పనిలో చురుకు ఉండాలండి, పనిలో నైపుణ్యం ఉండాలి. నువ్వే పని చేసినా, నువ్వు ఒక తాపి మేస్త్రివా, నువ్వు ఒక పెయింటర్వా, నువ్వు ఒక కార్పెంటర్వా, నువ్వు ఒక వ్యవసాయ కూలీవా, నువ్వు ఒక ఉద్యోగివా, నువ్వు ఒక వ్యాపారం చేసే వ్యక్తివా, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వా, నువ్వు ఏ పని చేసినా సరే ఆ పనిలో నువ్వు మరి శ్రద్ధగా పనిచేయాలి, నైపుణ్యం ఉండాలి, చురుకుదనం కనిపించాలి.